ఆర్ యూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థంబ్నెయిల్ అయితే చూసారు కదా. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని నేను ఎలా రెడీ చేస్తాను అనేది చూపించాను. సో చాలా ఈజీగా అయితే మనం శారీ డ్రేపింగ్ ఈజీగా రెడీ చేయొచ్చండి. హార్డ్లీ మనకు ఒక 10-15 మినిట్స్ కూడా పట్టదు. అండ్ ఏది బయట నుంచి తేవాల్సిన అవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అమ్మవారిని అయితే రెడీ చేసేయచ్చు. అమ్మవారికి ఎలాగో మనం కొత్త బట్టలు పెడుతూ ఉంటాం కదా, కొత్త చీర కడుతూ ఉంటాము. సో నేను అలా కాకుండా ఒక సెపరేట్గా శారీ అయితే తీసుకుని దాంతో లెహంగా లాగా స్టిచ్ చేస్తానండి. సో అది దాంతో డ్రేప్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సో అందరూ అలా అయితే చేయలేరు కదా. సో నేను అది అమ్మవారికి అన్నట్టు పక్కన పెట్టేశాను. అదే వస్త్రాన్ని నేను యూజ్ చేస్తాను. అందరికీ అలా ఉండదు కాబట్టి నేను ఒక శారీతో అమ్మవారి డ్రేపింగ్ అయితే చేశాను. ఐ హోప్ ఇట్ టర్న్డ్ అవుట్ ఫైన్. ఎలా చేశాను, ఏం చేశాను అనేది సో ఈ వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు పీట అయితే వేసుకున్నాను. పీట మీద అప్పుడు నేను బిందెని పెడతాను. సో ఇది కలశం అయితే కాదండి. సో కలశం సెపరేట్గా ఉంటుంది. ఇది జస్ట్ మనం అమ్మవారి రూపాన్ని రెడీ చేసుకోవడానికి మాత్రమే. కలశంలో వేసేలాగా వాటర్ కానీ పువ్వులు అక్షంతులు ఇలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. జస్ట్ నేను అమ్మవారిని రెడీ చేస్తున్నాను అంతే. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటేనే మనకి లుక్ అనేది బాగుంటుందండి షార్ట్ లెంత్ కన్నా. సో నేను ఇక్కడ అందుకని ఒక రాగి బిందె అండ్ దానిపైన హైట్ గురించి అన్నట్టు ఇంకొక బిందె పెడుతున్నాను. సో దానిపైన ఈ చిన్న చెంబు అయితే పెడుతున్నాను. సో ఇలా అలైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్కేల్ కానీ ఏదో ఒక షార్ట్ లెంత్లో ఉన్నది మనం తీసుకుందాము. సో ఇదైతే మనకి కదలకుండా సో ఇలా అయితే సెక్యూర్ అయిపోయింది. సో శారీని అయితే నేను ప్లీట్స్ చేసేసాను. ఎలా ప్లీట్ చేశాను అన్నది వీడియో కూడా నేను ఇంక్లూడ్ చేశాను. దీనిపైన ప్లేస్ చేస్తుంది. టై చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇటు టర్న్ చేసుకుందాము. ముందుగానే డిఐవై చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేసేద్దాము. ఇక్కడ కొబ్బరికాయకి అయితే అమ్మవారి ఫేస్ని అటాచ్ చేశాను. ఇప్పుడు ఇంకో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో దానికైతే ఇలా ప్లీట్స్ చేసుకుని నేను ఈ పక్క నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను. ఇందు లోపల నుంచి తీసుకొచ్చి మనం ఈ సైడ్ కనుక ప్లీట్స్ పెట్టినట్లయితే మనకి డ్యూయల్ కలర్ అయితే వస్తుందండి. డ్రేపింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్నమెంట్స్ అయితే సెట్ చేస్తున్నాం మనం. దీన్ని నేను హిప్ బెల్ట్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇంకా మనకి వీలైతే కనుక మనం జడ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు.
నాకైతే చాలా నిండుగా, కళగా అనిపించింది. సో, మీకు కూడా ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా అప్‌కమింగ్ ఈవెంట్స్ గురించి ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care and bye-bye.